మన మనస్సు ఎక్కడికి వెడుతోందో మనం తెలుసుకోలేం, ఆపలేం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, నా మనస్సును నేను నిగ్రహించుకోలేనమ్మా, అది ఎక్కడికో పోతూ ఉంటుంది, ఓ పని చేయి, నా మనస్సు ఎక్కడికి వెడితే అక్కడికి నువ్వే వెళ్ళమన్నాడు. మొత్తం నీ నెత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయమన్నట్టే దేవుణ్ణి కోరుతున్నాడు కాళిదాసు. నా మనస్సు ఎక్కడికో పోతుందమ్మా, నేనేం చేయను. ఎత్ర ఆశయో లగతు తత్ర అగజా భవతు. నా మనసు ఎక్కడికో పోతుంది, దాన్ని పట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే నువ్వు సర్వాంతర్యామి కదా, నువ్వు జ్ఞానప్రసూనాంబిక, నీకు వెళ్ళరాని చోటే ఉంది, ఎక్కడైనా ఉంటావు, నువ్వు సమర్థురాలివి. నా బిడ్డను నేను నా మీద దయించి నా మనస్సు ఎక్కడికి వెడితే అక్కడికి నువ్వే వెళ్ళవమ్మా అన్నట. అలా ప్రార్థించినా పర్వాలేదండి. నాదబ్రహ్మోపాసన అంటాడు త్యాగరాజస్వామి. దాంతో త్యాగరాజస్వామి పొందిన ప్రయోజనం ఏమిటంటే మోక్షం అవి పక్కనట్టండి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తి త్యాగరాజస్వామి ఇంటికి వచ్చి దర్శనమిచ్చారు. ఇంతకంటే కావలసింది ఏదైనా ఉందా? ఇంతకంటే కావలసింది ఉందా? ఆయన ఇంటికి వచ్చి దర్శనమిచ్చారు. ఆ ఫోటోలు ఎప్పటికీ